ఇప్పుడు తేజోధికరణము 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 తేజోధికరణము. ఇక్కడ ప్రత్యుదాహరణ సంగతి. సామాన్యం నుంచి సామాన్యం ఉత్పత్తి చెందుతుంది అనుకున్నట్లయితే సామాన్యమైన బ్రహ్మం నుండి విశేషమైన తేజస్సు ఎలా ఉత్పత్తి చెందింది అది. కనుక తేజ ఉత్పత్తి, ఈ అగ్ని ఉత్పత్తి గురించి విషయం ఇక్కడ ఈ బ్రహ్మము నుంచి అగ్ని ఉత్పత్తి చెందిందా, లేకపోతే బ్రహ్మముతో కూడిన వాయువు నుంచి ఉత్పత్తి చెందిందా, అది సంశయం. పూర్వపక్ష అంటాడు తత్తేజో అసృజిత అని చెప్పారు. కనుక పరబ్రహ్మము నుండి వాయుని ఉత్పత్తి చెందింది. అందుకని వాయురూపాపన్న బ్రహ్మము నుండి అగ్ని ఉత్పత్తి చెందలేదు, పరబ్రహ్మం నుండి అగ్ని ఉత్పత్తి చెందింది అంటాడు. సిద్ధాంతం అంటాడు వాయురగ్ని తైత్రీయంలో చెప్పారు కదరా బాబు అంటే అంటే సిద్ధాంతం అంటాడు ఈ తైత్రీయంలో చెప్పిన వాక్యము చాందోగ్యంలో చెప్పిన వాక్యము ఏకత, ఈ రెండింటికి ఏకత అనుకుంటే అప్పుడు వాయురూపాపన్న బ్రహ్మం నుండి అగ్ని ఉత్పత్తి చెందిందని చెప్పుకోవాలి. ఆయన కేవలం బ్రహ్మం నుండి తిన్నగా అగ్ని ఉత్పత్తి చెందలేదు. ఇందులో అన్నిటికన్నా అత్యంతము చిన్నదైనటువంటి అధికరణం ఏమంటే అబధికరణం ముందు వస్తుంది. అన్నిటికన్నా చిన్నది అబధికరణం. బ్రహ్మణో జాయతే వహనిర్వాయోర్వా బ్రహ్మ సంయుక్త. బ్రహ్మం నుంచి అగ్ని పుట్టిందా, వాయు సంయుక్తమైన బ్రహ్మము నుండి అగ్ని పుట్టిందా? తేజో అసృత్య అన్నారు కనుక బ్రహ్మము నుండి అగ్ని పుట్టింది అనల. వాయురగ్నితి శృత్యా పూర్వశృత్య ఏకవాక్యత. వాయు నుంచి అగ్ని పుట్టింది అని ఒకచోట చెప్పారు, తేజో అసృత్య అని చెప్పారు. ఈ రెండిటికి ఏకవాక్యత కుదరాలి అంటే వాయు రూపాపన్న పరమాత్మ నుండే అగ్ని పుట్టింది అని చెప్పాలి. ఇప్పుడు దీనికి టీకా తేజో అసృజత ఇది తేజసో బ్రహ్మజత్వం శ్రూయతే. చాందోగ్యములో ఈ అగ్ని బ్రహ్మం నుండి పుట్టింది అని వినిపిస్తోంది. తైత్రీకంలో వాయురగ్ని, వాయు నుంచి అగ్ని. తత్ర వాయో ఇది పంచమ్యా అనంతర్యార్థస్యాపి సంభవాత్. వాయో పంచమి అంటే వాయువు తరువాత అగ్ని పుట్టాడు అని చెప్తున్నారు కనుక ఇప్పుడు తర్వాత అని చెప్పినప్పుడు వాయువు తర్వాత అగ్ని పుట్టాడు అని చెప్పుకుంటే ఈ బ్రహ్మం నుండి అగ్ని పుట్టిందని చెప్పడంలో మనకి ఏమి దోషం లేదంటాడు పూర్వపక్షం. ఇది ప్రాప్తే అనువర్తమానేన సంభూత శబ్దేన అన్వితతయా. ఎందుకంటే మొట్టమొదటి ఆత్మన ఆకాశ సంభూతం. ఈ సంభూతము మొదటి నుంచి చివరి వరకు వస్తోంది కనుక సంభూత శబ్దేన అన్వితతయా వాయోహితి పంచమ్యా ఉపాదానార్థత్వస్య ముఖ్యత్వాత్. వాయువు ఉపాదాన కారణము. అది కాకుండా ఉపాదానం ఎలాంటి ఉపాదాన కారణము? ఈ రెండు శృతులకి ఏకవాక్యత ఉండాలి కనుక వాయు రూపాపన్న పరమాత్మ నుంచి అగ్ని ఉద్భవించింది. ఏకవాక్యత్వ వాయు రూపాపన్న బ్రహ్మణ తేజ జాయాత్ జాయతే. అచ్చా తేజోధికరణం
పూర్వపక్ష అంటాడు అతః తేజోధికరణం తేజో అతస్తథా హి ఆహ తేజో అతస్తథా హి ఆహ తేజో అతస్తథా హి ఆహ సంధి కలిపితే తథా హి ఆహ అని వస్తుంది. అతః మాతరిశ్వనో జాయతే అంటే ఈ అగ్ని ఆ వాయువు నుంచి పుట్టింది. తథాహి ఆహ అలాగే చెప్పారు. ఎందుకని ఎతో వాయుజన్యత్వం వాయురగ్నితి శృతిరాహ వాయువు నుంచి అగ్ని పుట్టింది అని చెప్తే ఇప్పుడు వాయురగ్ని అన్నారు కదా, వాయురగ్ని అని చెప్పినప్పుడు నువ్వేమిటంటున్నావు? అతో తేజ అతో మాతరిశ్వనో జాయతే కుత తథాహి ఆహ యతో వాయుజన్యత్వం వాయువు నుంచి పుట్టింది అని చెప్పినట్టయితే మొట్టమొదట ఈ తైత్రీయ శృతి ఉందే అది పీడింపబడుతుంది. ఎందుకని? ఆకాశాద్ వాయు వాయురగ్ని అని అక్కడ చెప్పారు. సరే బాగానే ఉంది. నువ్వేమిటింటున్నావు? బ్రహ్మ నుండి అగ్ని పుట్టింది తేజో అసృష్టను అంటావు కనుక అంటే ఇక్కడ అంటాడు ఆకాశంచి వాయుంచి సృష్ట్వ వాయుర్భావాపన్న బ్రహ్మ తేజమసృజిత. ఆకాశము నుంచి ఆకాశమును వాయువును సృష్టించి వాయు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అగ్నిని సృష్టించాడు అని చెప్పినట్లయితే పరంపర జన్మ అంటే ముందు వాయువు ఆకాశం తర్వాత అగ్ని. ఇప్పుడు అక్రమం అంటే బ్రహ్మం నుండి అగ్ని పుట్టింది అని చాంద్రోగ్యంలో చెప్తోంది. అక్రమం చెప్పే శృతులు ఉన్నాయే వాటిని ఈ విధంగా చెప్పుకోవాలి. ఎలాగా? ఆవు నుంచి పాలు, పాలు నుంచి పెరుగు, పెరుగు నుంచి అలాగా క్రమం చెప్పుకోవాలి. అందుకని ఈ క్రమము చెప్పేటువంటి తైత్రీయ శృతి ఉందే, ఈ క్రమము చెప్పేటువంటి శృతులు వీటిని మార్చలేము, ఇంకొక విధంగా మార్చలేము. అందుకని ఈ వాయువు ఈ అగ్ని వాయువు నుంచి కాదు నాయన బ్రహ్మం నుండే పుట్టినది అంటే ఇక్కడ వాయురగ్ని అన్నప్పుడు వాయురూపాపన్న బ్రహ్మము నుండి అగ్ని పుట్టింది. తర్వాత ఇవన్నీ భూత పదార్థాలు, దేనికి ఏ శక్తి లేదు. ఆ బ్రహ్మశక్తి ఇస్తే కేనోపనిషత్తులో ఆ వాయువు అగ్ని మంచి దెబ్బలు తినొచ్చారు కదా. ముందు యక్షుడు కనపడగానే వీళ్ళ నోట్లోంచి మాట రాలేదు. అప్పుడు ఆయన అడిగాడు ఎవడరా నువ్వు అని. అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బా వాడు కొట్టుకున్నాను. జాతవేదోస్మి, అందరికీ తెలుసు, నీకు తెలీదా? ఓహో నువ్వు చాలా పెద్దాళ్ళలా కనిపిస్తున్నావే కనుక ఈ గడ్డి పురుచని కాల్చరా. అంతా శక్తి ఉపయోగించి కాలకపోతే ఇప్పుడు చూసారా ఈ గ్రామాల్లో ఏంటవుతాయంటే కొన్ని కుక్కలు కొన్ని చోట్ల ఉంటాయి. అవతల నుంచి ఒక కుక్క వచ్చిందనుకోండి దాన్ని తరిమేస్తాయి. అదేం చేస్తుంది? తోక ముడుచుకుని పరిగెత్తుంది. తోక ఎత్తిగా తోక లోపల ముడుచుకుంటుంది. అదేవిధంగా ఓడిపోయినప్పుడు ఏమి మాట్లాడకుండా పరారు ఎవడో అగ్ని.
మళ్ళీ ఏమైనా చెప్పాలి బాబు, నేను కాసలేకపోయాను, నువ్వు నీ గురించి ఏది చెప్పని చెప్పాలా? ఏం చెప్పాలి, వెళ్ళిపోయాడు. అలాగే వాయువు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ వస్తే ఇప్పుడు వీరికి అహంకారం ఇంకా ఎక్కువ, నేను దేవతలకు అధిపతిని, అందుకని అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోతే ఆ యక్షుడి మీద భక్తి శ్రద్ధల మూలన అక్కడే ఉండి ధ్యానం చేస్తే అప్పుడు ఉమా హైమవతి రూపంలో కనిపించింది. అంటే ఈ భూతాలకి ఏ విధమైనటువంటి శక్తి ఆయన ఇస్తే, అదేవిధంగా ఆయన మన శక్తి ఇస్తే మనం నడుస్తున్నాం, లేకపోతే దేవి కదా, అంతా దైవేచ్ఛ ప్రవర్తతే. ఇప్పుడు అవధికరణం.